ఫస్ట్ పాయింట్ తీసుకుంటాం, దాని తర్వాత పాలిటిక్స్ లో. ఫస్ట్ పాయింట్ ఏంటి, షర్మిల గారు ఇప్పటికైనా సాయిరెడ్డి గారు నిజం మాట్లాడారు అన్నారు. అసలు నిజంగా మనం ఒకటి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, చిత్తశుద్ధి లేని నాయకులు ఏం మాట్లాడినా కూడా అది కాంట్రవర్షియల్గానే తీసుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఆమెకు నైతికత అనేది తెలంగాణలో లేదు, ఆంధ్రాలో కూడా లేదు, రెండు పోయింది. సింపుల్గా ఒక ప్రాక్టికల్గా మనం మాట్లాడుకుంటాం అంటే ఇల్యూషన్స్ కాకుండా, ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఇన్ జనరల్గా ఎవరో ఒకరు ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేస్తారు, లేదంటే ఆ ప్రెజెన్స్లో ఉన్న వాళ్ళు చెప్తారు ఏంటి ఎలా చనిపోయారు, ఇలా చనిపోయారు. ఇంకా ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కానీ, జగన్మోహన్ రెడ్డి గారి బాబాయి ఆయన చనిపోయిన టైంలో వివేకానంద రెడ్డి గారు ఆయన ఇంటి ప్లేస్లో ఎక్కడ ఆయన చనిపోయారో ఆ ప్లేస్ నుంచి వీళ్ళు అక్కడ ఉన్నారా బయట ఉన్నారా అనేది క్వశ్చన్. వీళ్ళందరూ బయట ఉన్నారు. అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక ఎక్స్కి ఇన్ఫార్మ్ చేస్తే ఆ ఎక్స్ అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ఎక్స్ అనే పర్సన్ మిగతా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాడు. అక్కడ ఎవరైతే ఇది చెప్పారో వాళ్ళది పాస్ చేస్తారు. ఎలా అంటే వీళ్ళకి ఈ మాత్రం కామన్ సెన్స్ లేని వాళ్ళు నేను అదే అంటున్నాను. ఇప్పుడు మీడియాకైనా ఇప్పుడు మనం కామన్గా తీసుకుందామండి, ఇక్కడ రాజకీయాలు లేకపోతే ఇలాంటివన్నీ పెద్ద స్పెక్యులేషన్స్ అనేది ఎక్కడి నుంచో రావు కదా, కామన్ ప్రతి లైఫ్లో ఉండవే. అంటే ఈ బేసిక్స్ కూడా తెలియని నాయకుల్ని మనం తెచ్చి నెత్తిన పెట్టుకుంటున్నామా అనేది మనకు క్వశ్చన్ తెచ్చుకోవాలంటున్నాను నేను. అంత మించి ఏం లేదు ఇక్కడ. సీరియస్ వాట్ ఈస్ సీరియస్ ఇష్యూ? సీరియస్ ఇష్యూ కదా. దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ సార్. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. మన రీసెంట్గా హైదరాబాద్లో ఒక చోట వైఫ్ని ముక్కలు నరిపి కుక్కర్లో వేసి కాల్ చేశారన్నారు. అతను చెప్పే స్టోరీ నమ్ముతున్నాం తప్ప రియాలిటీ ఏందని ఎవరికైనా తెలుసా? బిహైండ్ స్టోరీ యూ డోంట్ నో. ప్రెస్ లో మీడియాలో రకరకాల మంది రకరకాలుగా మాట్లాడుతున్నారు, రకరకాలుగా చేశారు. ఇప్పుడు ఇదే షర్మిల గారు కావచ్చు, లేకపోతే వివేకానంద రెడ్డి కూతురు కావచ్చు, ఇంకోరు కావచ్చు, అప్పుడేమో చిత్తశుద్ధి శుద్ధపూసలు అని చెప్పారు. మళ్ళీ వీళ్ళు వచ్చి వాళ్ళు శుద్ధపూసలు కాదు, వాళ్ళు పూసలు కలుపుకొని దండ తయారయ్యారు అని వీళ్ళే చెప్తున్నారు. ఎట్లా నమ్మాలి ఇప్పుడు? ఆయన విజయసాయి రెడ్డి ఏం చెప్పారు, నాకు ఆ రోజు ఏదైతే ఇన్ఫర్మేషన్ వచ్చిందో అక్కడ పెద్ద నిజాలు అబద్ధాలు ఏమున్నాయి నాకు ఒకటి అర్థం కాని విషయము. ఒకటి, విజయసాయి రెడ్డి రిజిగ్నేషన్ చేయడానికి కారణాలు ఏంటంటే ముఖ్యంగా మనం ఆలోచించుకోవాల్సింది తెలుగుదేశం పార్టీ అండ్ కూటమి అంటే బీజేపీని మినహాయించాలి. జనసేన కావచ్చు లేకపోతే ఇటు తెలుగుదేశం కావచ్చు, వీళ్ళిద్దరు కలిసి ఒకటి, ఆయన ఎన్నో కేసులు ఎదుర్కొన్నాడు, ఆయన జైలుకి వెళ్ళాడు, చాలా మంత్స్ జైల్లో ఉన్నాడు, బయటకు వచ్చాడు. ఇట్స్ నథింగ్ ప్రాబ్లం. ఇది కామన్ సైకలాజికల్ ఆస్పెక్ట్ అండి. మనం అందరం ఆలోచించాల్సిన విషయం. తనకి ఏం జరిగినా తట్టుకోగలుగుతాడు, కానీ తన పిల్లలకి ఏదైనా జరుగుతుందంటే ఏ తండ్రి తట్టుకోడు, ఎవరు కూడా తట్టుకోవడానికి రెడీగా ఉండరు, సిద్ధంగా ఉండరు. ఎంతటి వాడైనా డ్రాప్ అవుతారు. సో ఈ విజయసాయి రెడ్డి గారి విషయంలో కూడా జరిగింది ఏంటంటే, ఆయనకున్న కూతురికి అల్లుడికి వీళ్ళిద్దరు హాని కల్పిస్తున్నారు. అరవిందోకి సంబంధించిన సంస్థలకి ఏదైతే ఈరోజు పోర్టుకి సంబంధించిన వ్యవహారాలు ఏదైతే ఉన్నాయో, షేర్స్కి సంబంధించిన వ్యవహారాలు అయితే ఉన్నాయో, అది ఇల్లీగల్గా కేసు పెట్టి వాళ్ళ మీద అనవసరమైన పిల్లల్ని ఎక్కడైతే వీళ్ళు నాశనం చేస్తారో, పిల్లల్ని ఎక్కడ వీళ్ళు అనవసరమైన మెంటల్ ట్రామాకి తీసుకొస్తారో అని చెప్పేసి దానికి సంబంధించిన చర్చలన్నీ మాట్లాడుకున్న తర్వాతనే వాళ్ళు ఒక కన్క్లూజన్ ఆఫ్ డెసిషన్కి వచ్చి ఆయన రాజకీయాల నుంచి, అంటే ప్రత్యక్షమైన రాజకీయాల నుంచి తప్పుకున్నాడు. అంటే ఒప్పందం జరిగింది అంటారు. ఇట్ ఈస్ కంప్లీట్లీ డీల్. అంటే ఎన్డీఏతో డీల్ జరిగింది. ఎన్డీఏ బీజేపీ షెల్టర్ తోనే, సో కంప్లీట్ డీల్. కాబట్టి అంటే ఆయనేమో నిజంగా రాజకీయాల పైన విరక్తితోనో చెత్త రాజకీయాలు వద్దని మోటివ్ తో బయటికి, ఆయన నాకేం మోటివ్ లేదు అంటున్నారు. అవును, నిజమే, ఆయనకి ఏం మోటివ్ లేదు కదా. ఇది మోటివ్ ఉంది కదా సార్. మోటివ్ ఉంది అంటే తన కూతుర్ని అల్లుని రక్షించుకోవాలని ఒక మోటివ్ అయితే. మోటివ్ ఎలా అవుతుంది? పిల్లల్ని తండ్రిని సంరక్షించుకోవడం పక్షులు కూడా చేస్తాయి. అంటే అట్లా కాదు సార్, ఒక అన్యాయంలో ఇరుక్కున్న వాళ్ళని రక్షిస్తామని చేసేసుకున్నాడు. పదవి వద్దనుకొని వదిలేసుకున్నాడు. ఇక 3.5 ఏళ్ల వ్యవధి ఉంది ఆయనకి. అదే నేను అంటున్నా, ఆయన పదవిని వదిలేసుకున్నాడు. ఎందుకనేసి నాకు అవసరం లేదు, ఈ పదవి ఉండడం వల్ల, నేను రాజకీయాల్లో మాట్లాడడం వల్ల వీళ్ళు ఏం చేస్తున్నారు. జనరల్గా ఒకటి సామెత ఉంది, నాచనా అనితో అంగన్ బింగా అని చెప్పేసి ఒక సామెత ఉంది, హిందీలో అంటుంటారు. అరే బాబు స్టేజ్ ఉంది, డ్రాన్స్ చేయరా అంటే స్టేజ్ బాగాలేదని అంటుంటారు. సేమ్ టు సేమ్ ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం ఉండదు, వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చి గవర్నెన్స్ చేయండి బాబు అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే పొలిటికల్ వెండిటిక్ పాలిటిక్స్ చేస్తున్నారు. వెండిటిక్ పాలిటిక్స్ ఎప్పుడు చేస్తున్నారంటే వీళ్ళకి చేత కాని టైంలోనే అలాంటి పనులు చేస్తూ కూర్చుంటారు. చేయదైనవాడు ఎవడు కూడా ఇలాంటి పనులు చేయడు. అసలు ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే ఆ పోటీకి సంబంధించిన వ్యవహారము నిజంగా దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ మధ్యకాలంలో 5 సంవత్సరాలలో ఎవరెవరైతే ఇట్లాంటి బిజినెస్ ట్రాన్సాక్షన్స్ జరిగి ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పోయి పోలీస్ స్టేషన్లో కానీ కేసులు పెడితే భారతదేశంలో బిజినెస్ అనేది జరగవు. ల్యాండ్ బై అండ్ సేల్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కుప్పకూలిపోతారు. రియల్ ఎస్టేట్లు మొత్తం రోడ్ల మీద పడతారు. ఇది ప్రాక్టికల్. ఎందుకంటే ఆ కేసును నిదర్శనంగా తీసుకుంటే ప్రతి ఒక్కరు కూడా పోయి మమ్మల్ని ఫోర్స్ చేసి పోలీసు వాళ్ళని పెట్టి గత గవర్నమెంట్లో ఎమ్మెల్యేలను బెదిరించి మా మీద కేసులు పెట్టారని చెప్పేసి అందరు పోయి కంప్లైంట్ చేయాలి. ఇప్పుడు వీళ్ళు నేర్పిస్తున్నారు అది. ఒకటి, ఒక కంపెనీలో ట్రాన్సాక్షన్ జరగడం అంత ఈజీ కాదు.
సీఏ ఉంటారు, సిఎస్ ఉంటారు, దానికి సంబంధించిన లీగల్ డ్రాఫ్టింగ్ జరుగుతుంది, ఆర్ఓసీలో సబ్మిట్ చేస్తారు, ఆర్ఓసీలో అప్రూవల్ అవుతుంది, డిఎస్సి సిగ్నేచర్, ఇవన్నీ జరుగుతాయి. ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఈ లెక్కన మాట్లాడుకుంటే మరి జిఎంఆర్ మీద ఎయిర్పోర్ట్లకు సంబంధించిన బీజేపీ చేసింది కూడా అదే కదా, ఒత్తిడి పెట్టే కదా వాళ్ళు తీసుకున్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా కంప్లైంట్ చేయాలిగా. అంటే బీజేపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి వాళ్ళు కంప్లైంట్ చేయాలి, రేపు కాంగ్రెస్ వచ్చిన తర్వాత వాళ్ళు కంప్లైంట్ చేస్తారు, అప్పుడు మళ్ళీ వీళ్ళు రిటర్న్ వస్తాయి. అంటే ఇదొక ఆట అయిపోయింది. ఒకప్పుడు ఏదో బ్రిటిష్ పాలనలో ఉండేది ఇదంతా. ఈ రోజు మన ఇండిపెండెన్స్, రిపబ్లిక్ కంట్రీ, డెమోక్రసీ తెచ్చుకొని కూడా ఈరోజు మనం ఏం చేస్తున్నామో సేమ్ చేస్తున్నాం మనం. నథింగ్ డిఫరెన్స్. ఇండిపెండెన్స్ అని వచ్చిందని చమకాలు గుద్దుకుంటున్నాం తప్ప వీఆర్ స్టిల్ ఇన్ డిపెండెన్స్ ఆన్ దోస్ హు ఆర్ పొలిటీషియన్స్ అండ్ రూలింగ్ అవర్ కంట్రీ. అంటే ఓకే, ఇప్పుడు ఇంకోటి సార్, ఓకే మీరు అన్నట్టు సరే, తన కూతుర్ని లేకుంటే వాళ్ళు ఇబ్బంది పడకూడదు, ఇప్పటికే కష్టాల్లో ఉన్నటువంటి ఇన్నాళ్ళు తనను కాపాడుకొచ్చినటువంటి పార్టీని కష్టాల్లో నెట్టినట్టు కదా సార్. నాకు ఒక విషయం చెప్పండి, కష్టాల్లో ఉన్నారు, కష్టాల్లో ఉందని ఏ పార్టీ? వైసీపీ పార్టీ. వైసీపీ పార్టీ అసలు వాళ్ళు ఇప్పుడు ఎక్కడ పెద్ద ప్రాఫిట్ లో ఉన్నారని చెప్పేసి. ప్రాఫిట్ కాదు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంది. యూ టెల్ మీ వన్ థింగ్, ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ప్రాఫిట్ లో ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ప్రాఫిట్ లోనే లేరు. 11 సీట్లతో వాళ్ళు చేసేది లేదు, వాళ్ళు ఏమి అపోజిషన్ వచ్చేసి వాళ్ళు పెద్ద ఇది చేసేది కూడా లేదు. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు రోడ్ల మీదకి వెళ్ళాల్సిందే, రోడ్ల మీద పోరాడాల్సిందే, రైట్? అది విజయసాయి రెడ్డి ఉన్నా, విజయసాయి రెడ్డి రిజైన్ చేసినా, విజయసాయి రెడ్డి లేకపోయినా వాళ్ళైతే పోరాటం చేయాల్సిందే ఇప్పుడు ప్రజల పక్షాన. వాళ్ళకి ఆ 11 సీట్లను, లేకపోతే విజయసాయి రెడ్డి వెళ్ళిపోయారనో, లేకపోతే మిగతా వెళ్ళిపోయే ఇంకా కొంతమంది రాజ్యసభ మెంబర్ల వాళ్ళనో వెళ్ళే వాళ్ళు ఉన్నారు, ఇంకా ఇద్దరు. సో వాళ్ళ వల్ల వీళ్ళకేం నష్టం రాదు. దేనికోసం? పార్టీకి ఏం నష్టం వస్తుంది? పార్టీకి ఏమైనా ఉంటే కదా నష్టపోతుంది. మీకు బిల్డింగ్ ఉంటే కూలిపోతుంది ఒక ఫ్లోర్ అంటే, అప్పుడు మీరు బాధపడతారు. అక్కడ బిల్డింగ్ లేదురా బాబు, గ్రౌండ్ ఫ్లోర్ ఉంది, మళ్ళీ మొదటి నుంచి లేపాలన్నప్పుడు ఇంకేముంది అక్కడ? ఇప్పుడు వైసీపీ పార్టీ ఏంటి? ఇట్స్ ప్లెయిన్ గ్రౌండ్, టిల్ట్ లో ఉంది అది, మళ్ళీ దానికి పిల్లర్ లేసి పైకి లేపాలి. సో దేర్ఫోర్ వాళ్ళు ఎవరు వచ్చినా ఎవరు పోయినా ఇప్పుడు వాళ్ళకి ఏం ఫరక్ పడదు అక్కడ. ఎందుకంటే అది మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి రావాల్సింది. ఎందుకు? 11 సీట్లు, నథింగ్ మ్యాటర్. ఈ 11కి 11 వెళ్ళిపోయినా వైసీపీ పార్టీకి నథింగ్. అంటే ఈ 11 ఎమ్మెల్యేలు కాదు నేను మాట్లాడేది, ఇప్పుడు రాజ్యసభ సభ్యులు. ఎందుకంటే వీళ్ళకు ఎన్డీఏ గవర్నమెంట్ ఇప్పుడు రాజ్యసభ సభ్యుల మద్దతు ఖచ్చితంగా కావాలి. ఎమ్మెల్సీలు కానీ, ఎంపీలు కానీ, రాజ్యసభ కానీ, లేకపోతే ప్రెసిడెంట్ ఉన్న ఎమ్మెల్యేలు కానీ వీళ్ళందరూ వెళ్ళిపోయినా వైసీపీకి నాకు తెలిసినంత ఫరక్ పడే అవకాశం లేదు. ఎందుకు? రీజన్ చెప్తాను చూడండి. ఇప్పుడు వీళ్ళు ఉన్నంత మాత్రాన వైసీపీకి ఏమన్నా పవర్ వస్తుందా? క్వశ్చన్ నెంబర్ 1. అంటే అట్లీస్ట్ డిమాండబుల్ పొజిషన్ ఉంటుంది కదా. ఇప్పుడు 11 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నప్పుడు ప్రతి ఒక్క బిల్లు కూడా రాజ్యసభలో దీంట్లో పాస్ కావాల్సి వచ్చినప్పుడు, పవర్ లో ఉన్నప్పుడే వాళ్ళు బిల్స్ ని వ్యతిరేకించలేకపోయారు, ఇంకా పవర్ లో లేనప్పుడు ఏం వ్యతిరేకిస్తారు? ఇప్పుడు ఏమైనా వ్యతిరేకించేవాళ్ళు లేదా కనీసం బార్గెనింగ్ చేసుకునే వాళ్ళేమో. దేనికోసం బార్గెనింగ్ చేస్తారు? అసలు ఏం బిల్స్ ఉన్నాయని బార్గెనింగ్ కండిషనల్ గా అంతకు ముందు కూడా ఏంటి? సో ఇప్పుడు అసలు నాకు తెలిసినంత యూజ్ లేదు. అసలు మనం ఇల్యూషన్స్ లో ఉన్నాం. రియలిస్టిక్ పక్కన పెట్టేసి రాజకీయాలు నిజంగా మాట్లాడుతున్నా నేను. మీడియా డిబేట్స్ లో ఏదో మనము ప్రపగండా కోసము, మీడియా వ్యూస్ కోసం మాట్లాడుకుంటున్నాం తప్ప ట్రూ స్పిరిట్ ఎవరు మాట్లాడట్లా. మేబీ కొంతమంది నన్ను క్రిటిసైజ్ చేయొచ్చు, బట్ నేను ట్రూ స్పిరిట్స్ ఎందుకు మాట్లాడుతుంటే ప్రాక్టికాలిటీ మనకి ఇంపార్టెంట్. ఎన్ని రోజులు మాట్లాడతారు అనలిస్టులు? ఇంకా కొంతమంది గడ్డలు వేసుకొని, మీసాలు తీసుకొని, వచ్చేసి తలగడ్డలు వేసుకొని కూర్చొని ఇంకా అనలిస్టులుగా మాట్లాడతారు, లేకపోతే రాజకీయ నాయకులుగా మాట్లాడతారు. ఏం పీకినారని చెప్పేసి ఎవరైనా సారీ టు సే, నేను ఈ వర్డ్ చెప్పడం నిజంగా బాధపడుతున్నా. ఎందుకంటున్నానంటే మా జనరేషన్ కోసం ఏదో మీరు చేస్తారని చెప్పేసి మీ చేతుల్లో మీకు పవర్లు పెడితే మీరేం చేసేది అక్కడ? మీరు కొట్టుకొని మొత్తం. ఈ రోజు యువత నిజం చెప్తున్నా, భారతదేశంలో 98% సైకలాజికల్ డిజార్డర్స్ అయిపోయారు యువత మొత్తం. ఎందుకు పనికి రాకుండా పరిస్థితుల్లోకి ఈరోజు యువత వచ్చేస్తుంది. పొటెన్షియల్ లేని యువతకు తయారు చేసుకున్నాం మనం. అలాంటిది రాజకీయ నాయకులు ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు వెళ్ళిపోయారు, సరే ఆయన వెళ్ళిపోయారు అని అనుకుందాం.